మా అమ్మ లాంటి ఎంతో మంది ఆడవాళ్లు కుటుంబాన్ని నిలబెట్టడం కోసం మగాళ్లతో సమానంగా కష్టపడి పని చేయటం చూశాను. అన్యాయంగా అధర్మంగా ఒకరిని మోసం చేయకుండా కష్టపడి సంపాదించడానికి ఏ పని చేసినా తప్పులేదు. అందుకే గ్యాస్ సిలిండర్లు మోసాను, వాటర్ క్యాన్లు సరఫరా చేశాను, ఇడ్లీ బండిలో కూడా పని చేశాను. మా అమ్మ మందులు కొనడానికి బియ్యం బస్తాలు కూడా మోసాను. ఇది నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా కుటుంబం కోసం నీతిగా నిజాయితీగా నేను కష్టపడ్డాను కాబట్టి. నేనే కాదు, నాలాంటి ఎంతో మంది ఆడవాళ్ళు కుటుంబం కోసం బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంతో చదువుండి కూడా కుటుంబం కోసం, పిల్లల కోసం ఇంటి పట్టున ఉండి సమయానికి అన్నీ సమకూర్చి బాధ్యతగా చూసుకుంటున్నారు. చివరిగా మన కోసం, మన కుటుంబం కోసం నిజాయితీగా ఏ పని చేసినా తక్కువ కాదు. అవమానాన్ని కూడా పాజిటివ్గా తీసుకొని చివరికి చప్పట్లు కొట్టించుకుంటుంది. ఈ గంగ ఎంతైనా తెలివిది. డోంట్ వెరీ ఇషిక. అప్పుడే ఏమైంది? జరగబోయేది చూడు. చప్పట్లు కొట్టిన వాళ్ళే చీ కొడతారు. మిసెస్ గంగా రుద్రప్రతాప్ గారు చాలా గొప్పగా చెప్పారు. ఇలాంటి ఉన్నతమైన భావాలున్న వాళ్ళని సన్మానించుకోవడం సమాజానికి మంచి సందేశం అందించడమే అవుతుంది. సన్మానానికి ముందుగా వీరి గురించి ఒక ఏవి. యు ఆర్ అండర్ అరెస్ట్. గేమ్లో నిజాయితీ లేకుండా డ్రగ్స్ తీసుకుని ఆడినందుకు.
ఏంటిది? ఎందుకు ఇలాంటి వీడియోస్ ప్లే చేస్తున్నారు? క్షమించండి సార్, ఏదో పొరపాటు జరిగిపోయింది. అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఏంటండి ఇది? పిలిచి మరీ అవమానిస్తారా? సూర్య, అందరికీ నమస్కారం. మాఫియా చెరలో చిక్కుకున్న ఆడపిల్లల్ని కాపాడినందుకు మాకు గౌరవంగా ఈ సన్మానాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు మీరు చూసిన వీడియోకి ముందుగా సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు అలాగే చీకటి కోణాలు ఉంటాయి. కొన్నిసార్లు చెయ్యని తప్పుకి నిందలు మోస్తూ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కానీ అది శాశ్వతం కాదు. నిందలు తొలగి నిజాలు బయటకొచ్చే రోజు కూడా వస్తుంది. ఇది జరిగిందాన్ని కవర్ చేసుకోవడం కోసం నేను చెప్పట్లేదు. నేను నిజాయితీగా ఎదురు చూస్తున్న నమ్మకం. ఇప్పుడు మీరు చూస్తున్న రెండు నిజాలే, కానీ అందులో అబద్ధం కూడా ఉంది. నేను డోపింగ్ కేసులో ఇరుక్కోవడం నిజమైతే నేను ఆ తప్పు చేశాను అనేది అబద్ధం. అలాగే అకాడమీలో నా భార్య డాన్స్ చేయడం నిజమైతే తను తాగింది అనేది అబద్ధం. ఎందుకంటే తనని టార్గెట్ చేసిన వాళ్ళని నమ్మించాలని తను అలా చేసింది. ఇందాక మాటల్లో కూడా తను అదృష్టంతో అందలం ఎక్కింది, వదంతుల వల్ల ఆ పెళ్లి జరిగింది అన్నారు. జనరల్గా పెళ్ళనేది ఒక అందమైన జీవితాన్ని ఏర్పరచుకోవాలని చేసుకుంటారు. కానీ మా పెళ్లి ఒక ఆశయాన్ని సాధించాలనే కారణంతో జరిగింది. ఆ ఆశయమే తనని బాక్సింగ్ ఛాంపియన్గా చేయడం.